వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేయడంపై చైనా చాలా సీరియస్ అవుతుంది. ఈ అంశానికి సంబంధించి చైనా స్పందించింది అఫీషియల్గా. నికోలస్ మదురోను ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ దేశం కూడా ప్రపంచ పోలీస్ కాదంటూ వ్యాఖ్యానించింది. అమెరికా చర్యను వ్యతిరేకిస్తున్నామంటూ చైనా చెప్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమంటోంది. ట్రంప్ చర్యలు అంతర్జాతీయ శాంతిని దెబ్బతీసేలా ఉన్నాయని, అంతర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించేందుకు ఏ దేశానికి అధికారం లేదంటూ చైనా అంటుంది. ట్రంప్ తనని తాను అంతర్జాతీయ న్యాయమూర్తినంటూ సమర్థించుకోవడం సరికాదని, ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయంటుంది. వెనిజులాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉంది. ఓ దేశం తమ ఇష్టాలను ఇంకో దేశంపై బలవంతంగా రుద్దకూడదంటూ చైనా అంటుంది. మదురోపై డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం అభియోగాలతో అమెరికా కిడ్నాప్ చేయడం మనం చూసాం. అమెరికా అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇట్స్ ఎ కిడ్నాప్. లిటరల్లీ ఎత్తుకొచ్చేశారు వెళ్ళిపోయి. నైట్కి నైట్ ఒక ఆపరేషన్ చేసి, ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి మదురోని ఆయన భార్యని ఎత్తుకొచ్చేయడం మనం చూసాం. ఇప్పటికే వెనిజులాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మదురోని ఇలా అమెరికా అరెస్ట్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, బాణసంచా కాలుస్తున్నారు. మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.